అసలు ఈ యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయి క్రియాయోగా కాకుండా? ఈ యోగాభ్యాసం చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రామాణికంగా ఆదిశంకరాచార్యులు యోగ తారావళి అని మనకి లోకానికి అందించారు. తారా అంటే 27 నక్షత్రాలు, 27 శ్లోకాలుగా ఈ యోగాభ్యాసాన్ని ప్రామాణికంగా మనకి అందించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడితో మన అనుసంధానమే యోగము. కొత్తగా యోగా చేయాలి అనుకునే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి? ఇంటర్నేషనల్ యోగా అని జూన్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ఇంటర్నేషనల్లీ చాలా మంది చేస్తున్నారు యోగా అని. మరి మన భారతదేశంలో వాళ్ళకి అక్కడ వాతావరణం అనుకూలిస్తోంది. ప్రతి చోట గార్డెన్స్ ఉంటాయి. తప్పనిసరిగా వాకింగ్కి వెళ్ళడం అనే అలవాటు వాళ్ళకు ఉంది మొదటి నుంచి. అందుకని ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోండి, మీరు ఇలా ధ్యానం చేసుకోండి అని సింపుల్గా నేర్పించారు వాళ్ళు. నమస్కారం, 3TV నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వీరు క్రియాయోగి, అలాగే దేవి ఉపాసకులు. గాయత్రి ఉపాసన, అలాగే మహాలక్ష్మి ఉపాసన, కోటి గాయత్రి చేశారు, పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేశారు. అలాగే మహాలక్ష్మి ఉపాసన కూడా చేశారు. మహా అవతార్ బాబాజీ దారిలో పయనిస్తున్నారు ప్రస్తుతం. క్రియాయోగిగా ప్రసిద్ధి చెందారు. అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. మరి వారు కొన్ని పుస్తకాలు రాశారు. అందులో ఒక 2 ఈ నెలాఖరున అబుదాబిలో రిలీజ్ చేయబోతున్నారు. దాని గురించి వారితో చర్చిద్దాం. నమస్కారం. నమస్కారం. 3TV ప్రేక్షకులందరికీ నమస్కారం. గురుగారు, మీరు క్రియాయోగి అని మనం ఇప్పుడు అనుకున్నాం కదా, అసలు మీరు యోగ సాధన ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు ఇటువైపు ఎలా అడుగులు వేశారు? మా వంశం పీఠాధిపతుల వంశం. మా స్వయాన మేనమామ గారు విమలానంద భారతి కుర్తాళం, విమలానంద భారతి 2. ఆయన పూర్వనామం ఒల్లూరు వెంకటేశ్వర్లు గారు. ఆ రకంగా మేనమామ యొక్క ఆశీర్వాదంతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆయన మాండ్యోకోపనిషత్కి తెలుగులో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో రాసినటువంటి వాళ్ళు ఆయనే. మా పెద్దమ్మ గారు కూడా ఆధ్యాత్మిక పరురాలు. ఆమె నన్ను పెంచుకుంది. అందుకని ఆమె దగ్గరికి సంసారంగా ఉన్నప్పుడే భార్యా పిల్లలతోటి 1997లో ఆమె రమణమనంటే వచ్చేసాను. ఇక్కడే సిటీలోనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. అంటే ఇంకెక్కువగా మనం కుటుంబ విషయాలు పట్టించుకోకుండా అన్నీ ఆమె చూసుకుండేది. అందుకని 97 నుంచే నేను ఆధ్యాత్మికంగా ఆయా గ్రంథాలు చదవడం, ఆమె ఎలా చెప్తే అలా ఆచరించుకోవడం జరుగుతూ ఉండేది. 2000 సంవత్సరంలో డాక్టర్ అరిపిరాల విశ్వం గారని మనకి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావుకి ఆధ్యాత్మిక గురువు, చెన్నారెడ్డికి కూడా ఆధ్యాత్మిక గురువు. ఆయన శిష్యుల్లో ఒకళ్ళని చీఫ్ మినిస్టర్ చేశారు, ఒకళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేసిన మహానుభావుడు ఆయన. ఆయనతో అనుబంధం చివరి దాకా 11 సంవత్సరాలు. ప్రతి వారము కూడా అమ్మవారి పూజకి, ఆయన వ్యాఖ్యానం వినడానికి సమయాన్ని కేటాయించి 2000 సంవత్సరంలో ఆయన దగ్గర ఈ క్రియాయోగ దీక్ష, మంత్ర దీక్ష తీసుకోవడం జరిగింది. 2000 నుంచి 25 సంవత్సరాలు ఈ క్రియాయోగాన్ని ఆచరిస్తూ, గాయత్రి ఉపాసన కూడా ఆచరిస్తూ, మారళ్ళ రామకృష్ణ గారు గాయత్రి పరివార్, తర్వాత సూర్య విజ్ఞాన ద్రష్ట. అంటే ఈ సూర్య విజ్ఞానం మోడర్న్ సైన్స్గా ఎలా ఉంది, దాన్ని ఎలా మనం నేర్చుకోవాలి, వేరే వాళ్ళకి ఎలా అందించాలి అన్నదాన్ని గత 10 సంవత్సరాలుగా నేను వాళ్ళ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి ఆయన రాసిన 250 గ్రంథాలని పరిశోధించడం జరిగింది. ఆ రకంగా ఆయన ద్వారా గాయత్రి విజ్ఞానం, సూర్య విజ్ఞానం, ఈ మధ్యలో మళ్ళీ యోగి మోహన్ నెహ్రూ అని, నెహ్రూ ఫ్యామిలీ పర్సన్, ఆయన పరాశక్తి క్రియాయోగా అని మహావతార్ బాబాజీ శిష్యుడు, అమ్మవారి దర్శనం చేసుకున్న మహానుభావుడు. ఆయన ద్వారా కూడా ఈ పరాశక్తి క్రియాయోగా నేర్చుకొని
దాన్ని క్రియాయోగా సంస్థగా కూడా ఆయన ఉన్నంత కాలం చాలా మందికి దీక్షలు ఇవ్వడం జరిగింది. అసలు ఈ యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయి క్రియాయోగా కాకుండా ఇంకా వేరే రకాలు? ఈ యోగాభ్యాసం చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రామాణికంగా ఆదిశంకరాచార్యులు యోగ తారావళి అని మనకి లోకానికి అందించారు. అంటే ఆదిశంకరాచార్యుడు సాక్షాత్ ఈశ్వరుడే అని మనం అందరం నమ్ముతున్నటువంటి వ్యక్తి కూడా శారీరకంగా ఉన్నప్పుడు ఆయనకి ఆత్మజ్ఞానం ఎలా కలిగింది, ఏ పద్ధతిలో ఆయన సాధన చేస్తే, అందుకని ఆయన చేసిన దాన్ని లయాయోగంగా నాకు ఈ ఆత్మసాక్షాత్కారం కలిగింది అని తనే రాశారు. అందుకని దాన్ని ఈ యోగ తారావళి, తార అంటే 27 నక్షత్రాలు, 27 శ్లోకాలుగా ఈ యోగాభ్యాసాన్ని ప్రామాణికంగా మనకి అందించిన మహానుభావుడు ఆది శంకరాచార్యులు. అందులో ఆయన దీన్ని రాజయోగంగా, హఠయోగంగా, తర్వాత లయయోగంగా ఈ రకంగా 3 మార్గాల్లో ఆయన చూపించడం జరిగింది, ప్రామాణికమైనవి. ఇందులో అన్నిటికన్నా లయయోగం గొప్పది అని చెప్పి దీన్నే భగవద్గీత ప్రకారంగా క్రియాయోగం అని మహావతార్ బాబాజీ క్రియాయోగం అని చెప్పేసి ఆయన పేరు. లయయోగాన్ని క్రియాయోగం, ఈ యోగాల్నే, ఈ రాజయోగము, ఈ లయయోగాన్నే ఒక క్రియాయోగంగా కూడా, అంటే కాలానుగుణ్యంగా పేర్లు మారుతాయి తప్ప యోగం యోగమే. యోగం అనేది ఎన్ని రకాలుగా పేర్లున్నా మనకి భగవద్గీత ప్రామాణికంగా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అని భగవద్గీత 4వ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణ పరమాత్మ యోగం అనబడేటువంటిది నేను మొట్టమొదట సూర్యుడికి ఇవ్వబడింది, ఆ సూర్యుడి నుంచి ఇక్ష్వాకుకి, మనువుకి, మానవాళికి ఇవ్వబడింది అని స్పష్టంగా తెలియజేశారు. మనం పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ దానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కో దానికి, ఒక్కొక్క పేరుకి, ఒక్కొక్క యోగానికి కూడా. అంటే ఇది సూర్యుడితోటి, ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడితో మన అనుసంధానమే యోగము. ఇప్పుడు సూర్య నమస్కారాలు అవి చేస్తాం, అవన్నీ ఆ యోగంలోని భాగం. మహానుభావులు అనేక మంది యోగులు, మహానుభావులు, మూలం పతంజలి యోగం. యోగానికి మూలం భగవద్గీతలోని యోగాభ్యాసం, యోగానికి సంబంధించిన శ్లోకాలు మనకు అర్థం కావాలంటే పతంజలి యోగ సూత్రాలని కనుక మనం 196 శ్లోకాలు, సూత్రాలు, 4 విభాగాలు, అది కనుక మనం చాంటింగ్ చేసిన కేవలం పతంజలి యోగాన్ని మనం ఈ రోజున ప్రతిదీ యూట్యూబ్లో భగవంతుడు మనకి ఏర్పాటు చేశాడు. దాన్ని విన్నంత మాత్రం చేత మనకి ఈ రోజున వచ్చేటువంటి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, ఎటువంటి సమస్యలైనా బ్రెయిన్కి వచ్చేవన్నీ కేవలం పతంజలి యోగం విన్నంత మాత్రంతో నివారణ అవుతాయి. అందుకని యోగం గొప్పది అని భగవద్గీత చెప్పడంలో ఉద్దేశం అది. లేదా సూర్య నమస్కారాలు చెప్పారు, అలా సూర్య నమస్కారాలు 12 పేర్లు రోజు పొద్దున సాయంత్రం మనం సంధ్యా సమయంలో చదువుకున్నా ఒకనొక రోజుకి మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి దాన్ని ఆసనాలుగా కూడా వేయగలుగుతాం. అందుకని ఈ విద్య అంతా బాల్యంలోనే మనం 8వ సంవత్సరం నుంచి 18వ సంవత్సరం లోపల నేర్చుకోవాల్సిన విద్య. అప్పుడు ఆ బాల్యంలో ఉన్నటువంటి మనస్సు చాలా లేత మనస్సు ఉంటుంది, ఈ రాగద్వేషాలకి అతీతంగా ఉంటుంది, ఆత్మకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనకి ఆత్మకు సంబంధించిన ఆత్మన్నా సూర్యుడన్నా ప్రత్యక్ష సూర్యుడన్నా ఒకటేనండి. అందుకని ఆ సూర్య భగవానుడితోటి మనం అనుసంధానం తగ్గిపోయిన కారణంగానే అనారోగ్యం అంతా ఏర్పడుతోంది. తిరిగి మనం ఆ సూర్యుని యొక్క ప్రభావాన్ని, ఆ సూర్యుని యొక్క విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటే చాలంతే. ఆచరణ ఆటోమేటిక్గా మన మనస్సు ఎంత మనకి నాలెడ్జ్ ఉంటే మన మైండ్ యాక్సెప్టెన్స్ ఇస్తుంది అప్పుడు ఇది ఆచరించాలి అని. ఆ రకంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డే, ఈ ఇంటర్నేషనల్గా మన యోగా మాస్టర్ కూడా డాక్టర్ ఏఎల్వి కుమార్ అని ఉన్నారు, లండన్ మాస్టర్ అంటారు ఆయన్ని. అంటే లండన్ వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చిన మహానుభావుడు. ఆయన దగ్గర నేను 3 నెలలు ట్రైనింగ్ పొందాను. నేను కూడా యోగా టీచర్ని. అందుకని వాళ్ళు విన్యాస క్రమం అని మొట్టమొదటి చాలా సింపుల్గా, చిన్నపిల్లలు ఒక వర్షం వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఆనందంగా ఉత్సాహంగా ఎలా ఎగురుతారో ఆ రకంగా మన జాయింట్స్ అన్నీ కూడా మొదట ఫ్రీ అవ్వాలి. అందుకని మన జాయింట్స్ అన్నీ ఫ్రీ అవ్వడం కోసం ఒక వయసులో ఉన్నవాళ్ళైతే కూర్చోగలిగితే కూర్చోవచ్చు, నిలబడగలిగితే నిలబడవచ్చు, లేదా కుర్చీలోనే కూర్చున్నా కూడా మనం ఆ విన్యాస క్రమాన్ని అన్ని జాయింట్స్ని కూడా ఫ్రీ చేసుకోవచ్చు. మొట్టమొదటి యోగాభ్యాసానికి ముందు జాయింట్స్ ఫ్రీ అవ్వాలి, దాన్నే వామప్ అంటారు. అలా చేసుకొని ఆరంభం చేసి ఒక పద్ధతి ప్రకారంగా కనుక యోగాభ్యాసం మనం ఆచరిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అందుకని ఈ రోజున అమెరికాలో కానీ, లండన్లో కానీ, మెయిన్ సిటీస్లలో 500 యోగా స్టూడియోస్, మన హైదరాబాద్లో యోగా స్టూడియోస్ లేవు.
ఆ రకంగా 190 దేశాల్లో కూడా ఏదో రకంగా యోగాభ్యాసాన్ని వాళ్ళు తప్పనిసరిగా ఆచరిస్తున్నారు. అందుకని వాళ్ళు యోగా డే సెలబ్రేట్ చేద్దాం అని అనగానే అన్ని దేశాలు ముందుకొచ్చాయి.